ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం చ సరస్వతీం వ్యాసం తతో జయం వీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. ప్రియ భగవద్బంధువులారా, గత 9 రోజులుగా మనం మహాభారత అంతర్గతంగా కృష్ణ పరమాత్మ యొక్క దివ్య వైభవాన్ని చెప్పుకుంటూ ఉన్నాం. మన మోహనవాణి పాడ్కాస్ట్ ఛానల్ ద్వారా మన అక్కునూరి సీతారామమోహన్ రావు గారి యొక్క సౌజన్యంతో నేను చెప్పగలుగుతున్నాను, మీరు వినగలుగుతున్నారు. నిన్న 9వ భాగంలో అరణ్య పర్వంలో దుర్వాసుడి యొక్క పరీక్షని ఏ విధంగా ద్రౌపదీదేవి యొక్క ప్రార్థనతోటి పాండవులు అధిగమించారో చెప్పుకున్నాం. ఇక విరాటంలో కృష్ణ పరమాత్మ ఎక్కడా మనకు కనపడ్డు. కృష్ణ పరమాత్మ దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి వైభవం అంతా మనకు కనిపించేది ప్రధానంగా ఉద్యోగ పర్వంలో. ఉద్యోగము అంటే ప్రయత్నము అని అర్థం అండి. పాండవులు తమ రాజ్యభాగం కోసం చేసిన ప్రయత్నమే ఉద్యోగ పర్వం. ఉద్యోగ పర్వంలో ప్రధానంగా కొన్ని రాయబారాలు ఉన్నాయి. ద్రుపద పురోహిత రాయబారం, ఆ తర్వాత సంజయ రాయబారం, ఆ తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ యొక్క రాయబారం, చిట్ట చివరిది ఉలూకుడు అనేటువంటి వాడు ఒకడున్నాడు, శకుని కొడుకు, వాడు చేసిన రాయబారం. అయితే ప్రధానంగా సంజయుడు అలాగే కృష్ణ పరమాత్మ ఈ ఇద్దరూ నెరపినటువంటి రాయబారాలు మాత్రం చాలా చాలా ప్రఖ్యాతి వహించినవి. సరే, ఆ సందర్భంలో మాట్లాడుకుందాం. పాండవులు అరణ్యవాస అజ్ఞాతవాసాలు పూర్తి చేసుకున్నారు దిగ్విజయంగా జగన్మాత అనుగ్రహంతో. ఆ తరువాత వాళ్ళందరూ బయటపడ్డారు తమ పేర్లు చెప్పుకొని. ఆ తరువాత అభిమన్యుడికిచ్చి ఉత్తరాదేవిని పెళ్లి చేశారు. అర్జునుడినే చేసుకోమన్నాడండి విరాటరాజు. కానీ ఆమెకు గురువుగా ఉన్నాను, గురువు తండ్రితో సమానుడు, వివాహం చేసుకుంటే తప్పు అవుతుంది అని ఖండించి తన కులవధువుగా చేసుకున్నాడు. అంటే తన పుత్రుడైన అభిమన్యుడికి భార్యగా చేసుకున్నాడు. అది అర్జునుడి యొక్క వైభవం. సరే, ఆ వివాహ సందర్భంలో పాండవులకు అనుకూలురైనటువంటి రాజులందరూ వచ్చారు. ఇటు నుంచి కృష్ణుడు, బలరాముడు, సాత్యకి మొదలైన వాళ్ళంతా వచ్చారు. పెళ్ళైపోయింది, విందు వినోదాలు పూర్తయినాయి, అందరూ ఒక చోట సమావేశమైనారు. ఆ సందర్భంలో రాజులు తలా ఒక మాట మాట్లాడుతూ ఉన్నారు. అప్పుడు కృష్ణ పరమాత్మ తన మేఘ గంభీర స్వనంతో వాళ్ళందరినీ వారించి మాట్లాడుతూ ఉన్నాడు పరమాత్మ. ఇక్కడ చక్కటి మత్యభూర్తాన్ని వేశారు తిక్కన గారు. ఇక్కడి నుంచి మనం ఈ ఉద్యోగ పర్వంలో మాత్రం ఆంధ్ర మహాభారతాన్ని కూడా అనుసంధానించాలండి తప్పకుండా. ఎందుకంటే రసవత్తరమైన పద్యాలు ఉంటాయి. వీటితో పాటు కృష్ణ రాయబారంలో తిరుపతి వెంకట కవుల యొక్క పాండవోద్యోగ విజయాలు నాటకం నుంచి కూడా కొన్ని మనం పద్యాలు తీసుకోవాలి. అప్పుడే పరిపూర్ణత ఏర్పడుతుంది నా ప్రవచనానికి. కపటద్యూతమునందు కృష్ణ పరమాత్మ చెబుతున్నాడు, కపటద్యూతమునందు సౌబలునుచే కౌంతేయులు ఆత్మీయ రాజ్య పద భ్రంశంబు ఉంది సత్య నిరతిన్ శక్త్యాత్ములయ్యుండియు కుపిత స్వాంతులుగాక తత్సమయ సంక్షోభంబు కాకుండగా విపినావాసము గూఢచర్యమును గావింపన్ తలం పొప్పదే. ఇది తిక్కన గారి
చక్కటి తెలుగు పద్యం. పాండవులు శకుని చేసినటువంటి కపట జీవితంలో తమ రాజ్యాన్ని కోల్పోయినారు. సమర్థులై ఉన్నారు పాండవులు, శక్తివంతులే, పరాక్రమవంతులే, అనేక శస్త్రాస్త్రాల్లో నైపుణ్యం కలిగిన వాళ్ళే. అయినా కూడా సత్యం మీద ఉండే ఆసక్తి వల్ల, ధర్మం పట్ల ఉన్న అనురక్తి వల్ల వాళ్ళ మనస్సులు కోపంతో నిండిపోకుండా, జూత నియమానికి భంగం కలగకుండా 13 ఏళ్ళు 12 ఏళ్ళు అరణ్యవాసం, 1 ఏడాది అజ్ఞాతవాసం చెయ్యాలి అనుకోవటం సముచితం కాదా అని అడుగుతున్నాడండి కృష్ణ పరమాత్మ. సముచితమే కదా. ధర్మనిరతులు కాబట్టి, ఓడిపోయినారు కాబట్టి అడ్డం తిరగలేదు. ఇది వాళ్ళల్లో ఉండేటటువంటి ఒక విలక్షణమైన గుణమని కృష్ణ పరమాత్మ చెబుతున్నాడు. ఇంకా అంటున్నాడు పరమాత్మ, అయ్యయ్యో, పాండవులు అనుకున్న విధంగానే నియమాన్ని పాటించారు. ఆ రీతిగా 12 ఏళ్ళు అడవిలో క్రూర మృగాలతోటి, రాక్షస సమూహాలతోటి కలిసి జీవించలేదా అంటున్నాడు పరమాత్మ. అంటే పాండవులు పడినటువంటి కష్టాన్ని అక్కడ రాజుల మనస్సులకు ఎక్కేటట్టు చెబుతున్నాడు పరమాత్మ. పదపడి దుస్తరమగుని పదమూడగునేడు గడవబడుట అరిది తమ్మెదురెరుగమకి ఆపదలొదరిన సైరించిరి ఇట్టియునికుయును కలదే. అరణ్యవాసం ఒక ఎత్తైతే, దాట శక్యం కానటువంటి అజ్ఞాతవాసం 13వ ఏడు గడపటం చాలా దుష్కరం. ఎందుకని? జనముల మధ్య ఉండాలి, తమ ఐడెంటిటీ బయటపడకూడదు. ఇది అజ్ఞాతవాస నియమం. ఒకవేళ బయటపడితే మళ్ళీ 12+1 పునరావృతం అవుతుంది. ఇది వాళ్ళు పెట్టుకున్న నియమం. తమను శత్రువులు తెలుసుకోకుండా ఉండడానికి ఎన్ని ఆపదలు వచ్చినా కూడా వీళ్ళు సహించారు. ఇటువంటి బ్రతుకు ఎక్కడైనా ఉంటుందా చెప్పండి అయ్యా రాజులారా అంటున్నాడు. అంటే ఒక చోట ఊడిగం చేయటం, దాస్యం చేయటం చాలా కష్టం అండి. అందులో ధర్మరాజు రాజసూయ యాగంలో అనేక మంది రాజుల యొక్క కిరీటాలు పాదాలకు తగిలే విధంగా నమస్కరింపబడ్డవాడు. ద్రౌపదీదేవి రాజసూయ యాగంలో అవభృత స్నానం చేసినటువంటి తల్లి. అటువంటి వాళ్ళు ఒక రాజ్యంలో ఒక రాజు దగ్గర అనేక పదవుల్లో ఉండిపోయినారు సేవ చేస్తూ. అంటే ఇక్కడ పాండవుల పట్ల సానుభూతిని సమకూర్చేటటువంటి సంభాషణ చేస్తున్నాడు. దీనినే ఆరటోరియల్ కెపాసిటీస్ అంటారు, వక్తృత్వ నైపుణ్యం. మీరందరూ ధర్మరాజు యొక్క సత్ప్రవర్తన తెలిసిన వాళ్లే కదా ఇక్కడ ఉండేటటువంటి రాజులందరూ. కాబట్టి ఆ కౌరవులకు, ఈ పాండవులకు మేలు కలిగే విధంగా విచారణ శక్తితోటి ధర్మ మార్గాన్ని విడిచిపెట్టకుండా ఏదైనా ఒక ఉపాయం ఆలోచించండి అంటున్నాడు పరమాత్మ. ధర్మరాజు అటువంటి ధర్మ పద్ధతిలో ఉంటాడు, అంతే తప్ప అధర్మ పద్ధతిలో అత్యున్నతమైనటువంటి దేవేంద్ర పదవి లభించినా అంగీకరించడు అన్నాడు. కాబట్టి ఈ ధర్మరాజు సముచితమైన మార్గంలో ఎంత తక్కువ దొరికినా కూడా సంతోషిస్తాడు. ఇక్కడ ధర్మరాజుకి ధర్మం ముఖ్యం, అధికారము పదవి కాదు అని కృష్ణుడు స్పష్టం చేస్తున్నాడు. కాబట్టి ఈ పాండవులకి వాళ్ళ తండ్రి నుంచి సంక్రమించినటువంటి రాజ్యాన్ని పొందటానికి వీళ్ళకి అన్ని హక్కులు ఉన్నాయి. కాబట్టి ఇటువంటి సమయంలో కర్తవ్యాన్ని
ఉపదేశించటానికి మీరంతా తగిన వాళ్ళు. చూసారా, వాళ్ళందరినీ ఒక ఉన్నతమైన స్థానంలో కూర్చోబెడుతున్నాడు పరమాత్మ. నేను కూడా నాకు తెలిసినంతలో చెబుతాను వినండి అంటున్నాడు. అంటే నాకు సర్వస్వం తెలుసు అంటల్లా, వాస్తవానికి సర్వజ్ఞుడే పరమాత్మ. ఈ మాటలు మాట్లాడటంలో శ్రీకృష్ణుడి యొక్క వాగ్ నైపుణ్యం మనకు అర్థమవుతుందండి. అక్కడ ఉన్న వాళ్ళని నొప్పించకుండా వాళ్ళందరికీ ఆమోదయోగ్యమైనటువంటి విధానంలో మాట్లాడుతున్నాడు. అంటే ఇక్కడ పరమాత్మ యొక్క మాటల్లో హేతుబద్ధతని మనం చూడాలి. పరమాత్మ అంటున్నాడు, ఈ పాండవులు, వీళ్ళ యొక్క అభిప్రాయం తెలిసినటువంటి దుర్యోధనుడు, వీళ్ళు అల్పసంఖ్యాకులై ఉన్నప్పుడే శత్రువులను యుద్ధంలో చంపుతాను అని అనివార్యమైన పూనికతో మిత్ర బృందాన్ని సమకూర్చుకుంటున్నాడు. వాడేం ఊరుకోలా. అంటే అతనికి రాజ్యం ఇవ్వడం ఇష్టం లేదు. సైన్య సమీకరణ చేస్తున్నాడు. ఇప్పటికే 11 అక్షౌహిణీలు అటువైపు ఉన్నాయి అని పరమాత్మకు అన్ని తెలుసు కదా. ఎంతటి బలపరాక్రమ సంపద కలవాళ్లకైనా సహాయ సంపద కలిగినటువంటి తర్వాత నిస్సహాయంగా కేవలము భుజబల గర్వంతోనే గెలవడం అనేది సాధ్యమవుతుందా మీరు ఆలోచించండి అంటున్నాడు. అంటే వాళ్ళ దగ్గర అనంతమైన సైన్యం ఉంది. అనేక మంది రాజులను ఇప్పటికే వాళ్ళు లోపరుచుకున్నారు, వాళ్ళ వైపు తిప్పుకున్నారు. అటువంటి మనము, ఈ పాండవులు నిస్సహాయులుగా ఉన్నారు. వీళ్ళకి కేవలం భుజబలం ఉన్నది అనేటువంటి గర్వంతో గనక విర్రవీగితే, యుద్ధానికి వెళితే గెలవడం సాధ్యమవుతుందా అంటే సాధ్యం కాదు అని పరమాత్మ యొక్క భావన. అంతేకాదు, దుర్యోధనుడు ఏ విధంగా అయితే సైన్యాన్ని సమకూర్చుకున్నారో, ఈ పాండవులు కూడా కేవలం తమ భుజబలాన్ని మాత్రమే నమ్ముకోకుండా మిత్రబలాన్ని సమకూర్చుకోవాలి అని పరమాత్మ చెబుతున్నాడు. కావున పాండవ పక్షము భూవల్లభ కోటి ఇచట ప్రోవగు నిమ్మెయి ఈ వీరులు ఆ వీరులు దేవాసురట్ల అనికి తెగుదురు కడిమిల్. చిన్న కంద పద్యంలో చెప్పారు. కాబట్టి ఓ రాజులారా, పాండవుల పక్షంలోని రాజుల సమూహం అంతా ఇక్కడే ఉన్నారు. ఈ విధంగా పాండవ వీరులు, కౌరవ వీరులు, దేవతలు రాక్షసుల్లాగా పరాక్రమంతో యుద్ధానికి తెంపు వహిస్తారు అంటున్నాడు. ఇక్కడ పాండవులని దేవతలతోటి, కౌరవ సైన్యాన్ని అసురులతోటి పోలిక చేస్తున్నాడు పరమాత్మ. అంటే దేవాసుర యుద్ధంలో చిట్ట చివరికి గెలిచేది ఎవరు? దేవతలే కదా. అంటే పాండవ కౌరవ యుద్ధంలో పాండవులదే విజయం అని ఇక్కడ కృష్ణ పరమాత్మ అన్యాపదేశంగానైనా సూచించేస్తున్నాడు ఆ పోలికతోటి. కాబట్టి ఓ రాజులారా, ఎదుటి పక్షం వాళ్ళ అభిప్రాయం తెలుసుకోకుండా ఏ కార్యాన్ని కూడా మనం నిశ్చయించకూడదు అన్నాడు. అంతే కదా, మరి వాళ్ళ అభిప్రాయం ఏంటో తెలుసుకోవాలిగా. కాబట్టి ఈ సమయంలో తగినటువంటి వ్యక్తిని కౌరవ సభకు పంపాలి. దుర్యోధనుడు వీళ్ళకి రాజ్యభాగం ఇస్తాడా? మంచిది. ఇవ్వకపోతే ఏం చేయాలో ఆ సమయానికి మనం చూసుకుందాం. ఈ మాటలు విని బలరాముడు సమ్మతించి తన మాటలు మాట్లాడుతున్నాడు. హరివాక్యము వింటిరే, బలరాముడు చెప్తున్నాడు, హరివాక్యము వింటిరే, ఇది ఇరు తెరగుల జనములకును హితమును ధర్మోత్తమరమును అయ్యున్నది. ఈ వెరవున శక్యంబు మనకు వీరల దీర్పన్. మా శ్రీకృష్ణుడు చెప్పింది మీరంతా విన్నారుగా. ఇది ఇరుపక్షాల వాళ్ళకి మేలు చేకూర్చేది అవుతుంది. అంటే అటు కౌరవులకి, పాండవులకి. అంతేకాదు, ధర్మయుక్తమైంది, అందువల్ల శ్రేష్టమైంది. ఈ మార్గంలో మనకు ఈ ఉభయుల్ని సమాధానపరచడం సాధ్యము అంటున్నాడు.
అంటే యుద్ధం లేకుండా చేయాలి అని. తమ సగభాగం కోల్పోయినటువంటి దానినే ఇప్పుడు కావాలంటున్న పాండవులకి సముచితంగా దాన్ని ఇచ్చి తమ సగంతో వాళ్ళు గనక తృప్తిగా ఉండడం ఆ దుర్యోధనుడికి అతని తమ్ముళ్ళకి మంచిది. దానివల్ల కీడు ఉండదు. పాండవుల కోపాన్ని విడిచిపెడతారు, బంధుత్వం చూపిస్తారు, తద్వారా ఈ లోకం కూడా సంతోషపడుతుంది అంటున్నాడు. ఇంతవరకు బలరాముడు శ్రీకృష్ణుడి వాదాన్నే బలపరిచాడండి. చూడండి. కాబట్టి ఈ పని ఆలస్యం కాకుండా ఒక సమర్థుడైనటువంటి వాడిని అక్కడికి పంపించాలి అన్నాడు. కృష్ణ పరమాత్మ ఏం చెప్పాడు అదే మాట బలరాముడు కూడా చెప్పాడు. అయితే అలా వెళ్ళిన వ్యక్తి ఎలా మాట్లాడాలో చెబుతున్నాడు. మాట తీరు బాగా తెలియాలి. వినయంతో మెల్లగా దుర్యోధనుడి యొక్క మానసిక స్థితికి అనుకూలంగా వినమ్రతతో వేడుకొని అడగకపోతే వ్యవహారం చక్కబడదు అంటున్నాడు. ఇక్కడ రాయబారి అయినటువంటి వాడు ప్రవర్తించవలసిన తీరు బలరాముడు చెబుతున్నాడు. ఇక్కడ బలరాముడి మాటల్లో పాండవుల యొక్క దైన్యం, కౌరవుల యొక్క ఆధిక్యం మనకు కనపడుతుంది, ధ్వనిస్తున్నాయి. అప్పుడు ఈ విధంగా మాట్లాడాడు. ఎప్పుడైతే ఈ మాటలు మాట్లాడాడో దేహి అని అడుక్కోవాలంటున్నాడుగా, సాత్యకి కోపం వచ్చింది. సాత్యకి అర్జునుడి యొక్క శిష్యుడండి, కృష్ణ పరమాత్మకి తమ్ముడు. ఇక్కడ బలరాముడికి ఎందుకని పక్షపాతం ఉన్నది అని మనం ఆలోచిస్తే, దుర్యోధనుడు గదాయుద్ధంలో బలరాముడికి మంచి శిష్యుడు. అందువల్ల అతడి మాటల్లో శిష్య వాత్సల్యమే కనిపిస్తుంది. దుర్యోధనుడికి జూదం ఆడటం చేత కాకపోతే ధర్మరాజును జూదానికి పిలవడం ఎందుకు? అది తప్పు కాదా? తన బదులు శకుని ఆడమనడం తప్పు కాదా? శకుని యొక్క జూత కౌశలమే ధర్మరాజు ఓడిపోవటానికి కారణం అంటున్నాడు పైగా ఎవరు? బలరాముడు. కానీ శకుని మోసం చేశాడు అని మాత్రం ఒప్పుకోవటం లేదు. ఈ విధంగా బలరాముడి యొక్క వాదం అతడికి దుర్యోధనుడి మీద ఉన్నటువంటి శిష్య వాత్సల్యాన్నే చాటుతుంది. అది గ్రహించవటం వల్లనే సాత్యకి కోపం వచ్చింది. వెంటనే సాత్యకి లేచి, అన్నయ్య ఇట్లా మాట్లాడచ్చా మీరు? ఇలా మాట్లాడటం నీ ఒక్కడికే తగింది. దుర్యోధనుడు చేసిన పద్ధతి ధర్మబద్ధమని నీవు ప్రయత్నించి అంటూ ఉంటే చెవి ఒగ్గి విన్నటువంటి నిన్ను మన్నించే వాళ్ళని అంటాను కానీ నిన్ను నేను ఏమనగలను అంటున్నాను. ఎందుకని? నువ్వు నాకంటే పెద్దవాడివి కాబట్టి నీ మాటలు వినేవాళ్ళ తప్పు కానీ నిన్ను తప్పు పట్టలేను అంటున్నాడు. అంటే ఇక్కడ అన్నవాడి కంటే విన్నవాడు దోషం చేసినట్లు అంటున్నాడు. అంటే మంచి మాటలు చెబితే వినాలి, మంచి మాటలు చెప్పకపోతే వినకూడదు, వినేవాడి దోషం అంటున్నాడు. ధర్మరాజు ఏమైనా వేడుక పుట్టి జూదం ఆడా? వాళ్ళందరూ ముఖ్యంగా ఆ దుష్ట చతుష్టయం తమలో తాము కూడి కుట్ర చేసి ధర్మరాజును జూదానికి రమ్మని పిలిచి బలవంతంగా జూదం ఆడించి మోసంతో గెలవడం అనేది ధర్మం అనిపించుకుంటుంది అన్నయ్య అంటున్నాడు. ధర్మరాజులో దోషం చూపించి సభలో ఏ ఒక్కడైనా సులభంగా గౌరవం కోల్పోకుండా ఉండగలడా? సవాలు విసురుతున్నాడు. ఇక నిజానికి ధర్మరాజు కంటే ధార్మికులు ఈ ప్రపంచంలో ఎవడున్నాడో చెప్పండి. ఇక్కడ తన అన్నగారని కూడా మొహమాట పడకుండా సాత్యకి ఉన్న మాట కుండ బద్దలు కొట్టినట్టుగా అనడం మెచ్చుకోవాలి మనం. ఈ విధంగా అక్కడ వాదోపవాదాలు జరిగినాయి. సాత్యకి అంటున్నాడు చిట్ట చివరికి, నా అభిప్రాయం ప్రకారం
యుద్ధం చేయడమే మన కర్తవ్యం. అట్లాగాక ఈ లోపల దుర్యోధనుడితో శాంత వచనాలు పలకడానికి ఎవరినైనా పంపిస్తే ఏమాత్రం దీనత్వం లేకుండా ఆ వెళ్ళినటువంటి దూత సముచితంగా పాండురాజు రాజ్యభాగం ధర్మరాజు ఇష్టంతో వేడుకుంటున్నాడు అన్నప్పుడు లోక సాధారణమైన న్యాయం చొప్పున తగినట్లుగా సగౌరవంగా ఆ దుర్యోధనుడు ఇస్తే తీసుకుందాం. అలా కాకుండా పరస్పర విరుద్ధంగా మాట్లాడితే దాని ఫలం ఆ దుర్యోధనుడు అనుభవించి తీరతాడు అన్నాడు. ఇక్కడ అంటే యుద్ధంలో మరణిస్తాడు అంటున్నాడు. ఇది వీరోచితము అని చెప్పి సాత్యకి హెచ్చరిస్తూ ఉన్నాడు. అంటే సాత్యకి తన అభిప్రాయం ఏం చెబుతున్నాడు? ఇక్కడ దూత దైన్యం వహించవలసిన అవసరం లేదు అంటున్నాడు. ద్రౌపదుడు లేచాడు. పాండవుల యొక్క మామగారు, ద్రౌపదీదేవికి తండ్రి. సాత్యకి మాట సముచితంగా ఉంది, బలరాముడి మాట సమ్మతం కాదు అన్నాడు. ఇక్కడ అభిప్రాయ భేదాలు వస్తున్నాయి చూడండి. దుష్ట స్వభావుడైనటువంటి దుర్యోధనుడు ప్రీతిపూర్వక మాటలకు రాజ్యభాగం ఇవ్వడానికి ఇష్టపడతాడని నేను అనుకోవటం. యుద్ధం వల్ల కానీ వాడు సరిపడ్డు. కాబట్టి దుర్యోధనుడు రాజ్యభాగం ఇవ్వడు అని ద్రుపదుడు ఖచ్చితంగా చెప్పడానికి కారణాలు ఉన్నాయి. ఒకటి, దుర్యోధనుడు బలపరాక్రమాలు కలిగినవాడు. 2, మిత్రరాజుల యొక్క సహకారం ఉంది. అలాగే కర్ణుడి యొక్క అండం. ఈ 3 కారణాల వల్ల అతడు రాజ్యభాగం ఇవ్వడు అని ఇక్కడ ఈ విధంగా ద్రుపద మహారాజు కూడా తన యొక్క అభిప్రాయాన్ని చెప్పాడు. ఇక కాబట్టి కృష్ణ పరమాత్మ కలిగించుకున్నాడు. ద్రుపద మహారాజు మాటలు సముచితంగా ఉన్నాయి కాబట్టి రాయబారం పంపిద్దాం, కాకపోతే అప్పుడు యుద్ధం ప్రకటిద్దాం అన్నాడు. కౌరవులకు పాండవులకు ఆరయ నేనొక్క రూపయగుట ఎట్లగుట తగం వారును వీరును తమ తమ నేరిమియే ధరణి ఏలి నెగడగజూతులు. పరిశీలించి చూస్తే నేను ఆ కౌరవులకి పాండవులకి ఒకలాంటి వాడిని, అంటే బంధుత్వం ఉన్నది ఇద్దరితో. అందువల్ల వాళ్ళు వీళ్ళు ఎవరి సామర్థ్యం చొప్పున వాళ్ళు ఈ భూమిని ఏలుకొని ప్రసిద్ధి వహించాలని నేను భావిస్తున్నాను అన్నాడండి పరమాత్మ. పెళ్లికి అని పిలిస్తే ఇక్కడ ప్రేమగా వచ్చాం. ఎవరి పెళ్లికి? అభిమన్యుడి పెళ్లికి. ఇన్నాళ్ళు అన్ని ముచ్చట్లు చూశాం, ఇక్కడ ఎక్కువ కాలం ఉండే తీరిక లేదు, మేము వెళ్ళి తీరాలి అన్నాడు పరమాత్మ. కృష్ణ పరమాత్మ అంటున్నాడు, ఓ ద్రుపద మహారాజా, మీరు మా అందరికీ గురుస్థానీయులు. ఎందుకంటే పెద్దవాళ్ళు వయస్సులో. ద్రోణాచార్యుడికి ఎంత వయస్సు ఉందో ద్రుపద మహారాజు కూడా అంత వయస్సు ఉంది. ఇద్దరు సహాధ్యాయులు కాబట్టి మీ మాట అంటే ధృతరాష్ట్రుడికి గౌరవం. అంతేకాదు మిమ్మల్ని భీష్ముడు కూడా ప్రశంసిస్తాడు. అంతేకాదు మీతో ద్రోణాచార్యుడికి కృపాచార్యుడికి మైత్రి ఉన్నది. అందువల్ల ద్రుపద మహారాజా, పాండవుల పక్షాన ఒకళ్ళని పంపే భారం మీదే. మీ మాటే అందరి మాట. మీరు ఒక పద్ధతిగా చేసినప్పుడు దాన్ని అతిక్రమించి ఆవేశపడే వాళ్లే చెడిపోతారు అన్నాడు పరమాత్మ. సంధి జరిగితే మంచిదే. ఒకవేళ అనిష్టమైనటువంటి భేదం గనక పుట్టిందా, ముందుగా రాజులందరినీ రప్పించి క్రమంగా తర్వాత మమ్మల్ని అందరినీ ఒప్పుగా పిలిపించండి, మీ వైపు ఉంటాం. అర్జునుడి యొక్క కోపాగ్ని విజృంభించి ఆ కౌరవుల్ని దహించకుండా ఉంటుందా అన్నాడు పరమాత్మ. ఈ విధంగా కృష్ణ పరమాత్మ తన అభిప్రాయాన్ని చెప్పి అక్కడి నుంచి వాళ్ళంతా వెళ్ళిపోయినారు. ఆ తర్వాత ద్రుపద మహారాజు
తన యొక్క పురోహితుణ్ణి రాయబారానికి పంపాడు. ఆయన వెళ్ళి చెప్పవలసినటువంటి 4 మాటలు చెప్పి వచ్చేశాడు. మరి ఆ తర్వాత సంజయుడు రాయబారానికి వచ్చాడు. ఆ సంజయ రాయబారం ఎలా జరిగింది, ఆ సందర్భంలో కృష్ణ పరమాత్మ ఏం మాట్లాడాడు, తదితర విశేషాలని రేపటి రోజు మనం ముచ్చటించుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు స్వస్తి సర్వేషాం.